ఎస్ఎన్టీ పేపర్లో వస్తుంది ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ మ్యాక్సిమం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే దిస్ ఇనిషియేటివ్ కమ్స్ అండర్ జియో సైన్సెస్ ఆర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎర్త్ సైన్సెస్ అంటారు వీటిని. అంటే భూమి, వాతావరణం అన్నీ కలుపుకొని మిక్స్ బ్యాగ్ కింద రీసెర్చ్ చేస్తున్నారు. సో దానికి ఒక సపరేట్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉంది మనకి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని. సో ఆ మినిస్ట్రీకి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కింద, ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే పృథ్వీ విజ్ఞాన్ అనే ఒక ప్రోగ్రాంలో దాని కింద 5 సబ్ స్కీమ్లు ఉంటాయి. ఆ సబ్ స్కీమ్ పేర్లు చాలా ఇంపార్టెంట్, అది ప్రిలిమ్స్ పనికి వస్తుంది మనకి. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎర్త్ సైన్సెస్. వాతావరణ చేంజెస్, కొత్త ఎనర్జీస్, కొత్త పార్టికల్స్, అర్త్ లోపల, అర్త్ బయట అన్నిటి మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి దీనికి రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 5,000 కోట్ల దాకా ఫండింగ్ కూడా ఇచ్చినారు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, న్యూస్లో అందుకే వచ్చింది. సో ఆల్మోస్ట్ 4,700 పృథ్వీ విజ్ఞాన్ ఇందాకే చెప్పాను కదా, ఆ 2. సో అసలు ఏం చేస్తుంది ఇక్కడ? మేనేజెస్ వేరియస్ సబ్ స్కీమ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్. సో ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియర్, వాట్ ఆర్ ద 5 డిఫరెంట్ సబ్ స్కీమ్స్, అది చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్కి మనకి. సో ఈ 5 గుర్తుపెట్టుకుంటే చాలు మీకు ఈ మొత్తం దాంట్లో. ఒకటేమో అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్, ఓషన్ సర్వీసెస్, మోడలింగ్ అప్లికేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్ఫియర్ రీసెర్చ్, సీస్మాలజీ అండ్ జియో సైన్సెస్, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ అవుట్రీచ్. సో ఈ 5 సబ్ స్కీమ్స్ మనకి ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోండి, అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్, అబ్జర్వింగ్ సిస్టమ్స్, ఓషన్ సర్వీసెస్, మోడలింగ్ అప్రోచ్, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్ఫియర్, సీస్మాలజీ అండ్ జియో సైన్సెస్, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ అవుట్రీచ్. ఇవన్నిటికీ చేసి అసలు వాళ్ళ ఐడియా ఏంటంటే, ప్రస్తుతానికి మినిస్ట్రీ ఆఫ్ దీని సైన్సెస్లో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఒకటే బాస్కెట్ కింద వేసినాం. బట్ నౌ దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ డిఫరెంట్ వర్టికల్స్. అంటే సపరేట్ రీసెర్చ్ ఇంటూ అట్మాస్ఫియర్, సపరేట్ రీసెర్చ్ ఇంటూ క్రయోస్ఫియర్, సపరేట్ రీసెర్చ్ ఇంటూ జియోస్పేస్, ఇట్లా ఒక్కొక్క వర్టికల్స్ కింద క్రియేట్ చేసి ఒక్కొక్క దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ, అంటే ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి ఇవన్నిటిని మళ్ళీ కొలాబరేట్ చేసి ఒక మిక్స్డ్ బ్యాగ్ కింద చేసుకుని దే వాంట్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్వెన్షన్. దానికి రీసెంట్గా ఫండింగ్ దొరికింది కాబట్టి అండ్ క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఏం చేస్తుంది పృథ్వీ ఇనిషియేటివ్? షిఫ్ట్స్ ద ఫోకస్ ఫ్రమ్ సపరేట్ వర్టికల్స్ సచ్ యాజ్ అట్మాస్ఫియర్, క్రయోస్ఫియర్, జియోస్ఫియర్, ఇట్లా అన్నీ కూడా సపరేట్ వర్టికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మళ్ళీ ఏం చేస్తాను, అన్నింటినీ కలిపేసి ఒక గ్రూప్ కింద తయారు చేసి దే వాంట్ టు రీసెర్చ్. క్రాస్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ చేద్దామని. ఇప్పటివరకు క్రయోస్ఫియర్లో అంటే ఓన్లీ లెస్ దాన్ బిలో టెంపరేచర్స్ మీద రీసెర్చ్, అట్మాస్ఫియర్ అంటే ఓన్లీ అట్మాస్ఫియర్, వాటర్ అంటే వాటర్, అట్లా సపరేట్ చేశారు. ఇప్పుడు అట్లా కాకుండా అన్నింటి మిక్స్ చేసి ఒక కొత్త బాస్కెట్ తీస్తున్నారు అనమాట. ఈజ్ ఆఫ్ రీసెర్చ్ని ఎన్హాన్స్ చేయడానికి ఎన్హాన్స్ కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్. ఇది మీకు పెద్దగా ఏముండదు, బట్ ఈ ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సపరేట్ వర్టికల్స్ తీసి అన్నింటినీ ఒకటే గ్రూప్ కింద చేయడం అనేది ఐడియా. సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్? యాడింగ్, ఆగ్మెంటేషన్ అంటే అడిషన్, సస్టెన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఓషన్, జియోస్పియర్, క్రయోస్పియర్ అండ్ సోషల్ ఎర్త్. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు. మోడలింగ్ సిస్టమ్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద ప్రిడిక్టింగ్ వెదర్, ఓషన్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. పోలార్ అండ్ హై సీస్ రీజన్స్, ఇది దీని మీద రీసెర్చ్ చేయడానికి. ఈ 3 పాయింట్స్ మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఎర్త్ సైన్సెస్ మీద. సో మీరు ఆబ్జెక్టివ్స్ అంటే మీరు ఆగ్మెంటేషన్ అండ్ సస్టెనెన్స్ ఆన్ దీస్ ఏరియాస్, మోడలింగ్ సిస్టమ్స్ అండ్ వెదర్ అండ్ ఓషన్ క్లైమేట్ చేంజ్. ఏం చేస్తుంది? వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్? ఒకటేమో మీటరాలజికల్ డిపార్ట్మెంట్, ఇంకోటేమో నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ అదర్స్. ఇది మీకు ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓషనోగ్రఫిక్ అండ్ కోస్టల్ వెజల్స్, ఇవన్నీ రీసెర్చ్ ఎక్కడ జరుగుతుందంటే కోస్టల్ వెజల్స్, సబ్మెరైన్స్, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ సబ్ స్కీమ్స్ అండ్ ప్రమోటింగ్ క్రాస్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ ఎయిమ్స్ టు అడ్రస్ ద క్రిటికల్ ఛాలెంజెస్ ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ హార్నెస్ ఎర్త్ రిసోర్స్ సస్టైనబుల్లీ. సో తక్కువ రిసోర్స్తో ఎక్కువ ప్రోడక్ట్స్ ఎట్లా తయారు చేయొచ్చు అనే ఒక ఎసెన్స్ మీద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఉంది. సో అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ స్లైడ్లో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఆర్ ద 5 సబ్ స్కీమ్స్, ఏ మినిస్ట్రీస్ ఇన్వాల్వ్డ్, ఎంత ఫండ్ వచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ ఎట్లా వచ్చింది. మీకు ఇది గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం, దట్ టు ప్రిలిమ్స్. ఐ థింక్ దట్ షుడ్ బి సఫిషియంట్. సో అని పృథ్వీ విజ్ఞాన్ ఇనిషియేటివ్ కింద 5 సబ్ స్కీమ్స్, అది మీ మేజర్ పాయింట్. థ్యాంక్ యూ.